Today topic is classifications of semiconductors. Semiconductors classifications చూద్దాం ఈరోజు. ఏ మెటల్ హ్యావింగ్ ఏ కండక్టివిటీ, మెటల్కు కండక్టివిటీ లెవెల్ ఉండి బిట్వీన్ ఎస్టిమ్స్ ఆఫ్ ఇన్సులేటర్స్ అండ్ కండక్టర్స్, ఇన్సులేటర్స్కి కండక్టర్కి మధ్యలో ఉండదాన్ని ఏమంటారంటే ఈజ్ నోన్ యాజ్ సెమీ కండక్టర్స్. ఏ మెటల్ హ్యావింగ్ ఏ కండక్టివిటీ, మెటల్కు కండక్టివిటీ ఉండి దాంట్లో వేటి మధ్య ఉండాలంటే ఇన్సులేటర్ కండక్టర్స్ మధ్యలో ఉండేదాన్ని ఏమంటారంటే సెమీ కండక్టర్స్ అంటారు. సెమీ కండక్టర్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ టూ టైప్స్. సెమీ కండక్టర్స్ని టూ టైప్స్గా డివైడ్ చేశారు. ఇంట్రిన్సిక్ సెమీ కండక్టర్స్, ఎక్స్ట్రిన్సిక్ సెమీ కండక్టర్. Intrinsic semiconductor. If the semiconductor is in pure, semiconductor pure, from then it is known as intrinsic semiconductor. Semiconductor is in pure. Semiconductor pure ga unte from then it is known as that ఏమంటారంటే ఇంట్రిన్సిక్ సెమీకండక్టర్. సెమీకండక్టర్ ప్యూర్గా ఉండదాన్ని ఏమంటారంటే ఇంట్రిన్సిక్ సెమీకండక్టర్. Both silicon and germanium are tetravalent. సిలికాన్ జెర్మేనియం అనేది టెట్రావాలెంట్. టెట్రావాలెంట్ అంటే 4 ఎలక్ట్రాన్స్ ఉండడాన్ని టెట్రావాలెంట్ అంటారు. ఈచ్ ఆటమ్ ఫామ్ ఏ కోవలెంట్ బాండ్. ఈచ్ ఆటమ్ ఫామ్ ఏ కోవలెంట్ బాండ్. ప్రతి ఒక్క ఆటం ఏం ఫామ్ అవుతుందంటే కోవలెంట్ బాండ్ ఫామ్ అవుతుంది. అంటే సిలికాన్ జెర్మేనియం అనేటివి ఏం ఫామ్ అవుతాయి, కోవలెంట్ బాండ్స్ని ఫామ్ అవుతాయి. ఆర్ కోవలెంట్ బాండ్ని ఎలక్ట్రాన్ పేర్ బాండ్ అని కూడా అంటారు. కోవలెంట్ బాండ్ ఆర్ ఆల్సో నోన్ యాజ్ ఎలక్ట్రాన్ పేర్ బాండ్ విత్ ఎలక్ట్రాన్ ఆఫ్ నైబరింగ్ ఆటమ్. విత్ ఎలక్ట్రాన్ ఆఫ్ ఆటమ్స్ ఉండాలి. అంటే సిలికాన్ జెర్మేనియం 4 వేలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉండాలి. ప్రతిదీ కోవలెంట్ బాండు లేకపోతేనా ఎలక్ట్రాన్ పేర్ బాండ్ అనేది ఉండాలి. వాటికి ఆటం అనేది ఉండాలి. అది ఏమంటారు, కోవలెంట్ బాండ్ అనేది ఫామ్ అవుతుంది. ఇంట్రిన్సిక్ సెమీ కండక్టర్స్ ఏం ఫామ్ అవుతాయి, కోవలెంట్ బాండ్స్ అనేది ఫామ్ అవుతాయి. అట్ అబ్సల్యూట్ జీరో టెంపరేచర్, ఇంట్రిన్సిక్ సెమీ కండక్టర్ 0 టెంపరేచర్ వద్ద ఇంట్రిన్సిక్ సెమీ కండక్టర్ బిహేవ్ యాజ్ అన్ ఇన్సులేటర్. సెమీ కండక్టర్స్ ఇంట్రిన్సిక్ సెమీ కండక్టరు 0 టెంపరేచర్లో వద్ద ఉన్నప్పుడు సెమీ కండక్టర్స్ బిహేవ్ ఎలా చేస్తాయంటే ఇన్సులేటర్గా బిహేవ్ చేస్తాయి. అటు రూమ్ టెంపరేచర్ వద్ద సమ్ ఆఫ్ ది వేలెన్స్ ఎలక్ట్రాన్స్, కొన్ని వేలెన్స్ ఎలక్ట్రాన్స్ గెయిన్ త్రూ ఏ థర్మల్ ఎనర్జీ. రూమ్ టెంపరేచర్ దగ్గర వేలెన్స్ ఎలక్ట్రాన్స్ గెయిన్ అవుతాయి. థర్మల్ ఎనర్జీ ఏం చేస్తుందంటే టు బ్రేకప్ ద కోవలెంట్ బాండ్స్. థర్మల్ ఎనర్జీ టు బ్రేకప్ ద కోవలెంట్ బాండ్స్ని బ్రేక్ చేస్తారు. ఈ బ్రేకింగ్ అప్ కోవలెంట్ బాండ్స్ ఆర్ గెట్ ద కోవలెంట్ బాండ్స్ అనేది థర్మల్ జనరేషన్ వల్ల బాండ్స్ అన్ని పోగొట్టుకుంటుంది. అవి ఏం గెయిన్ అవుతుంది అంటే ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఈజ్ అవైలబుల్ ఫర్ కండక్టర్. ఫ్రీ ఎలక్ట్రాన్స్ అనేది గెయిన్ అవుతుంది. ఎక్కడ, కండక్టర్లలో గెయిన్ అవుతుంది. అంటే 0 టెంపరేచర్ వద్ద ఇంట్రిన్సిక్ సెమీ కండక్టరు ఇన్సులేటర్గా పనిచేస్తుంది. అటు రూమ్ టెంపరేచర్ వద్ద వేలెన్స్ ఎలక్ట్రాన్స్ అనేది ఏం గెయిన్ అవుతాయి, థర్మల్ ఎనర్జీని గెయిన్ అవుతాయి. థర్మల్ ఎనర్జీ ఈ కోవలెంట్ బాండ్ని బ్రేక్ చేస్తుంది. ఆ కోవలెంట్ బాండ్ అనేది ఈ థర్మల్ ఎనర్జీని బ్రేక్ చేయడం వల్ల ఫ్రీ ఎలక్ట్రాన్స్ వస్తాయి. అవి ఎక్కడ వస్తాయి, కండక్టర్స్ వద్ద వస్తాయి. When an electron escapes from a covalent bond and becomes free electrons, a vacancy is created in a covalent band.
కోవలెంట్ బాండ్ నుంచి ఎలక్ట్రాన్స్ అనేది ఎస్కేప్ అయినప్పుడు ఏమవుతుందంటే బికమ్స్ ఫ్రీ ఎలక్ట్రాన్స్ వస్తాయి. దాన్ని ఏమంటామంటే వేకెన్సీ అంటారు. వేకెన్సీ ఈజ్ క్రియేటెడ్, అప్పుడు వేకెన్సీ అనేది క్రియేట్ అవుతుంది. ఇన్ ఏ కోవలెంట్ బ్యాండ్ సచ్ యాజ్ వేకెన్సీ ఈజ్ కాల్డ్ ఏ హోల్. కోవలెంట్ బాండ్లో వేకెన్సీ ఈజ్ క్రియేటెడ్, వేకెన్సీ అనేది క్రియేట్ చేసినప్పుడు కోవలెంట్ బాండ్లో దాన్ని ఏమంటారంటే హోల్ అంటారు. హోల్ ఈజ్ నథింగ్ బట్ అండ్ నో ఎలక్ట్రాన్స్. హోల్స్ అంటే నో ఎలక్ట్రాన్స్. ఇట్ క్యారీస్ పాజిటివ్ ఛార్జ్. పాజిటివ్ అనేది క్యారీ చేసినప్పుడు ఇట్ క్యారీస్ పాజిటివ్ ఛార్జ్. వేకెన్సీ అనేది పాజిటివ్ ఛార్జ్ చేసినప్పుడు అండ్ మూవ్స్ అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ అన్ ఎలక్ట్రిక్ under the influence of an electric field in a direction of the electrical field applied. It carries positive charge. పాజిటివ్గా ఛార్జ్ అవుతుంది. ఎలా మూవ్ అవుతుంది అంటే ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది ఎలక్ట్రానిక్ వల్ల. డైరెక్షన్ ఎలా ఉంటుందంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎలా అప్లై చేస్తాం, ఎలక్ట్రిక్ ఫీల్డ్ని అప్లై చేస్తాం. number of holes equal to the number of electrons. Since hole nothing but an absence of electrons. The holes and the electrons are generated. Holes ఏం చేస్తున్నాయి, ద హోల్స్ అండ్ ఎలక్ట్రాన్స్ కంబైన్డ్ అయ్యి జనరేట్ అవుతున్నాయి పేర్గా. ద జనరేషన్ ఆఫ్ ఎలక్ట్రాన్ పేర్ హోల్ డ్యూ టు ది థర్మల్ జనరేషన్. హోల్ పేర్ ఆఫ్ హోల్ డ్యూ టు ది థర్మల్. పేర్ ఆఫ్ హోల్ని ఏమంటామంటే థర్మల్ జనరేషన్. పేర్ ఆఫ్ హోల్ని ఏమంటామంటే థర్మల్ జనరేషన్. The holes and electrons are generated pairs in the generation of electron pair hole due to thermal generation. Intrinsic semiconductor యొక్క diagram. Sorry for that. సిలికాన్ న్యూక్లియస్, కోవలెంట్ బాండ్. ఇంట్రిన్సిక్ సెమీకండక్టర్ మొత్తం ఏ బాండ్ ఉంటుంది, కోవలెంట్ బాండ్స్ ఉంటాయి. వేలెన్స్ బాండ్స్ ఇది. కోవలెంట్ బాండ్ అంటే ఏంటి, 4. ఇదే టెట్రావాలెంట్. సో టెట్రావాలెంట్. ఎక్స్ట్రిన్సిక్ సెమీకండక్టర్ అంటే ప్యూర్ సెమీకండక్టర్ టు యాడ్ impurity is called a extrinsic semiconductor. ప్యూర్ సెమీకండక్టర్కి ఇంప్యూరిటీని యాడ్ చేయడాన్ని ఎక్స్ట్రిన్సిక్ సెమీకండక్టర్ అంటారు. ప్యూర్ సెమీకండక్టర్ టు యాడ్ ఇంప్యూరిటీ ఈజ్ కాల్డ్ ఏ డోప్డ్ సెమీకండక్టర్. ప్యూర్ సెమీకండక్టర్కి ఇంప్యూరిటీని యాడ్ చేయడాన్ని డోప్డ్ సెమీకండక్టర్ అని కూడా అంటారు. అంటే ఎక్స్ట్రిన్సిక్ సెమీకండక్టర్ ఆర్ ఆల్సో నోన్ యాజ్ డోప్డ్ సెమీకండక్టర్. ఎక్స్ట్రిన్సిక్ సెమీకండక్టర్ అన్నా డోప్డ్ సెమీకండక్టర్ అన్నా రెండు ఒక్కటే. ద ఇంప్యూరిటీ మే బీ ట్రైవాలెంట్, పెంటావాలెంట్. ట్రైవాలెంట్ అంటే 3, పెంటావాలెంట్ అంటే 5. బేస్డ్ ఆన్ ప్యూర్ సెమీకండక్టర్ టు యాడ్ ఇంప్యూరిటీ. మన ప్యూర్ సెమీకండక్టర్కి ఇంప్యూరిటీని యాడ్ చేయడంలో 2 ఉంటాయి, ట్రైవాలెంట్, పెంటావాలెంట్. ఎక్స్ట్రిన్సిక్ సెమీకండక్టర్ are classified into 2 types. Extrinsic semiconductor are classified into 2 types: N-type semiconductor, P-type semiconductor. N-type semiconductor, pure semiconductor to add pentavalent is called a N-type semiconductor. Pure semiconductor ki pentavalent ni add cheyadanni emantarante N-type semiconductor antaru. N-type semiconductor మెజారిటీ చార్జెస్. N-type semiconductor మెజారిటీ చార్జెస్. N-type semiconductor మెజారిటీ చార్జెస్ క్యారీస్ N-type semiconductorలో మెజారిటీ క్యారీ ఏం చేస్తాయి, ఎలక్ట్రాన్స్ చేస్తాయి. మైనారిటీ చార్జ్ క్యారీస్ హోల్స్. అంటే
మెజారిటీ అనేది ఎలక్ట్రాన్స్ను, మైనారిటీ అనేది హోల్స్ను క్యారీ చేస్తుంది. ఎగ్జాంపుల్స్ అర్సెనిక్, బిస్మత్ అండ్ ఫాస్ఫరస్. ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఎన్ టైప్ సెమీకండక్టర్ arsenic, bismuth and phosphorus. Let us consider arsenic with atomic number 33. Arsenic with atomic number ఎంత 33. 1s2 2s2 1s2 2s2 2 pieces 3s2 3 pieces 3d10 4s2 4p3. ఇది ఆర్సెనిక్ యొక్క అటామిక్ నంబర్. నంబర్ ఆఫ్ వేలెన్స్ ఎలక్ట్రాన్స్ ఆర్ 5. వేలెన్స్ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉంటాయి? పెంటావాలెంట్ అంటే 5. సో వేలెన్స్ ఎలక్ట్రాన్స్లో ఎన్ని ఉంటాయి? 5 ఉంటాయి. ఇట్ ఈజ్ ఏ పెంటావాలెంట్ ఇంప్యూరిటీ. 5 అనేది ఏంటి? పెంటావాలెంట్ ఇంప్యూరిటీ. ఫిగర్ వచ్చేసి ఇది. ఈ డాట్స్ని ఏమంటారంటే ఫ్రీ ఎలక్ట్రాన్స్ అంటారు. ఆర్సెనిక్ అనేది పెంటావాలెంట్ ఇన్ డాట్ని వచ్చేసి ఫ్రీ ఎలక్ట్రాన్స్. ఆర్సెనిక్ వచ్చేసి పెంటావాలెంట్ ఇన్ ప్యూరిటీ ఫామ్. పీ టైప్ సెమీకండక్టర్. పీ టైప్ సెమీకండక్టర్ అంటే ప్యూర్ సెమీకండక్టర్ టు యాడ్ ఏ ట్రైవాలెంట్. ప్యూర్ సెమీకండక్టర్కి ట్రైవాలెంట్ని యాడ్ చేయడాన్ని పీ టైప్ సెమీకండక్టర్ అంటారు. పీ టైప్ సెమీకండక్టర్కి ఎగ్జాంపుల్స్ వచ్చేసి గ్యాలియం, బోరాన్, ఇండిషియం. ఇన్ పీ టైప్ సెమీకండక్టర్ మెజారిటీ ఛార్జ్ క్యారీస్ ఆర్ హోల్స్. పీ టైప్ సెమీకండక్టర్లో మెజారిటీ ఛార్జ్ క్యారీస్ అనేటివి హోల్స్ని, మైనారిటీ ఛార్జ్ క్యారీస్ ఎలక్ట్రాన్స్ని క్యారీ చేస్తాయి. అంటే పీ టైప్ సెమీకండక్టర్లో మెజారిటీ ఉంటాయి హోల్స్, మైనారిటీ ఏముంటాయి? ఎలక్ట్రాన్స్. లెట్ us కన్సిడర్. మనం కన్సిడర్ చేయాల్సిందంటే గ్యాలియం విత్ అటామిక్ నెంబర్ ఎంత? 31. 1s2 2s2 2 pieces 3 pieces 3d10 4s2 4p1. ఫిగర్. ఇవి వచ్చేసి హోల్స్. గ్యాలియం అంటే ట్రైవాలెంట్ ఇంప్యూరిటీ ఫామ్.